ఇంకా ఏ దాంట్లో ఏ బ్లాక్లో? పాత బిల్డింగ్ అంటారు. దాంట్లో ఉంటున్నారా మీరు? అవునా, దోమలు ఎక్కువ ఉన్నాయి. క్లాస్ రూమ్లో ఉంటున్నాయా? బయట హౌసెస్లో. ఓకే, అది మాట్లాడతానమ్మా. చూసి రెక్టిఫై స్ప్రే చేయించి. మెష్ ఉందా మీ రూములకి? మెష్ ఉన్నా కూడా వస్తుంది అంటే మీరు డోర్లు తీసేస్తున్నారు. మెష్లా మెష్ చింపేస్తే మీకే ఇబ్బంది కదా. ఓకే సరే, అది చూస్తాను. ఇంకా అది చూద్దాం. ఫస్ట్ దోమలు రెక్టిఫై చేయాలా? ఇంకా మీరు బాగా చదువుకుంటున్నారు, ఫుడ్ బాగానే ఉంటుందా? ఏం ప్రాబ్లం లేదు. ఓకే, నంబర్ వేసుకున్నది 9440. ఊరికే చేస్తే ఎత్తాం. 9440 610 201. ఓకేనా? ఎనీ ఎమర్జెన్సీ వీళ్ళు ఎవరు రెస్పాండ్ కాకపోతే మీ పేరెంట్స్కి చెప్పి ఫోన్ చేయించారు. ఓకేనా? బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. బాగా చదువుకోవాలి. మీరే క్లాస్ వాళ్ళు? బాగా రావాలా? మెరిట్ మీదే రావాలి. వెరీ గుడ్. ఏం పేరు నీ పేరు? ఎంత వచ్చినాయి? వస్తాయి 600కి. వెరీ గుడ్, అట్లుండాలా వెళ్ళిపోవాలి. ఓకే అమ్మా, గుడ్ నైట్. బాగా చదువుకోండి. గార్మెంటరీ సోల్డ్ అండి. ఓకే, చెప్పండి. చెప్పు. గార్మెంటరీ లోల్డ్ అయిపోయినాయి. మీదే ఊరు? ఇద్దరు పిల్లలు HF అండర్-17 లో రేపు స్టేట్ మీట్కి వెళ్తున్నారు. ఓకే, వెరీ గుడ్. కంగ్రాట్స్. కంగ్రాట్స్ అమ్మా. ఏ ఊరు? ఎన్ని ఏళ్ళు నుంచి ఉన్నారు ఇక్కడ హాస్టల్లో? 5 years. వెరీ గుడ్, కంగ్రాట్స్ వన్స్ అగైన్. మేడం అయితే బయట నుంచి చెట్లు ఎక్కువ దగ్గర వస్తున్నాయి, కానీ మెస్సులు ఉన్నాయి కూడా. పిల్లలు డోర్లు ఓపెన్ చేసినప్పుడు కొంచెం మెస్ ఒకసారి చెక్ చేసుకోండి. చేస్తాం మేడం, చేస్తాం మేడం. చెక్ చేసుకోండి. అన్ని రూమ్స్కి మెస్ అయితే ఉన్నాయి మేడం, విండోస్ కానీ. డార్మెంటరీ పాతది కదా, 1970s కట్టినాం మేడం. అది కొంచెం రమ్మనండి, బండి రమ్మండి. అయిపోయిందా? డిన్నర్ అయిపోయిందా? మీరు ఎక్కడ ఉంటారు? క్వార్టర్స్లో ఉంది. ముందు ఎక్కడ చేశారు? 20 years ప్రైవేట్ కాలేజ్లో చేశాను. ఎక్కడ? కోచింగ్ సెంటర్ రన్ చేశాను. కాలేజ్లో స్టాఫ్ అంతా ఉన్నారు? అందరు స్టాఫ్ అంతా ఉన్నారా? ఉన్నారు. కొత్త వాళ్ళు 9 members. కొత్త ఇక్కడ కొంచెం లైట్స్ ఫెయిల్ అయితే నేను వచ్చాక కొంచెం లైటింగ్ పెంచితే బెటర్. ఉందిలేండి, చూద్దాం. ఎంతమంది వార్డన్ ఎవరు? కిచెన్లో ఉదయం ఉప్మా చట్నీ చేసినాం మేడం. మధ్యాహ్నానికి పప్పు కర్రీ వేసి ఇచ్చినాం మేడం, క్యారెట్ కర్రీ. ఈవినింగ్ స్నాక్స్ మరమరాలు ఇచ్చినాం మేడం. నైట్ పచ్చడి చేయించినాం మేడం, బీరకాయ చట్నీ, బెండకాయ సాంబార్ చేసినాం. పెరుగు ఉంది మేడం, రసం ఉంటుంది, బనానా ఉంది. అందరూ తిన్నారు మేడం. మధ్యాహ్నం ఇది కూడా ఇచ్చింది. ఈరోజు స్ట్రెంత్ మేడం 480. స్టాఫ్తో కలుపుకుంది మేడం. పిల్లలతో 6
464. ఎవరు నర్సు ఎవరున్నారు? నర్సు అది సిక్ రూమ్లో ఉన్నారు మేడం, వస్తారు గ్యాప్లో ఉన్నారు కదా మేడం, పిల్లలు ఏదైనా మీరున్నారు. స్టేట్ లెవెల్ కూడా కొంతమంది వెళ్ళొచ్చారు. యాక్షన్ ప్లాన్ ఇచ్చారు మేడం. మా సొసైటీ వారు కూడా సెపరేట్ యాక్షన్ ప్లాన్ ఇచ్చారు మేడం. అది ఇప్పుడు 6th నుంచి క్వార్టర్స్ ఇక్కడ ఉన్నాయా? క్వార్టర్స్ ఇక్కడ ఉన్నాయా? చదువుతున్నారు ఏంటి? 2 సెక్షన్స్ ఉంటాయి. ఓకే ఓకే. క్లాస్లో బాగా జరుగుతున్నాయా? ఫుడ్ ఎలా ఉంది? చికెన్ ఎన్నిసార్లు ఇస్తారు వారానికి? 2 times. చికెన్ ఎగ్ 7 days. 7 days వస్తున్నారా? అవునా? 4 days ఎగ్ ఇస్తారు, 2 days చికెన్ ఇస్తారు. చికెన్ మిగతా 2 రోజులు ఏం చేస్తారు? ఎగ్. ఓకే ఓకే. ఇంకా ఏ క్లాస్? అన్ని క్లాసులు బాగా జరుగుతున్నాయా? బాత్రూమ్లో వాటర్ వస్తుందా? ఫుడ్ బాగా ఉంది. ఎడ్యుకేషన్ ఎలా ఉంది? మీ క్లాసులు బాగా జరుగుతున్నాయా? ఇంకేంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయా? మీరు ఉన్నాయని చెప్తే ప్రోగ్రామ్స్ అలా చేసే ఖర్చు లేదు. ఓకే ఓకే. ఇంకా టైమింగ్స్ ఎంతవరకు వచ్చాయి? టైం టేబుల్ చెప్పు. ఓకే. ఇంకా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు? మన సీఎం గారు ఎవరు? మన డిప్యూటీ సీఎం గారు? ఎందుకు తేడా ఏంటి? ఇప్పుడు సన్నబియ్యం వచ్చాయా? ఇప్పుడు బాగుందా? బాగుందా?
వస్తున్నారా? ఏం వచ్చిందా? తల్లికి వందనం వచ్చిందా? తల్లికి వందనం వచ్చిన చేతులు ఆల్మోస్ట్ అందరికి వచ్చేసింది తల్లికి వందనం. హ్యాపీనా అంతా? నా చదువుతాను స్పోర్ట్స్ ఆడాలి ఏమవుతున్నారు? ఫ్రెండ్స్ ఏమైనా ప్రైజ్ వచ్చాయా? పీట్ ఎవరు? స్పోర్ట్స్ కూడా బాగా ఆడాలి. చదువుతో పాటు డిసిప్లిన్ అవసరం, డిసిప్లిన్తో పాటు స్పోర్ట్స్ కూడా అవసరం. యోగా చేస్తున్నారు. ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? ఏం ప్రాబ్లమే లేదా? ఏమన్నంటే చెప్పండి. మళ్ళీ ముఖ్యమంత్రి గారికి అదే చెప్పనా? ఇక్కడ అన్ని బాగున్నాయండి సార్ అని చెప్పి. మరి వాష్రూమ్స్ సరిపోతున్నాయా? వాటర్ వస్తున్నాయా? క్లాస్ రూమ్స్ కానీ అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ ఏం అవసరం లేదా? క్లాస్ రూమ్స్ చాలా అంత కొత్తవి. వద్దంటారు మీరే. ఓకే ఓకే బాగా చదువుకోవాలి. స్పోర్ట్స్తో పాటు ఎడ్యుకేషన్, టీచర్లు అంటే గౌరవించాలి. ఓకేనా? మీకు ఎలాంటి గొడవలు వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా మీరు దర్శనం తీసుకోకూడదు. అర్థమైందా? ప్రిన్సిపాల్ గారికి చెప్పాలి, వార్డెన్కి చెప్పాలి, చెప్పాలి, కానీ మీరు ఎలాంటి డెసిషన్ తీసుకోకూడదు. స్నానం చేసేకి నీళ్ళు రావు మేడం. అందరు స్నానం చేసినాక నీళ్ళే రావు మేడం. వాటర్ రావడం, డ్రింకింగ్ వాటర్ రావడం. ఓకే ఓకే. ఎన్ని రోజుల నుంచి ఈ సమస్య? వాటర్ ప్రాబ్లం ఉంది. బ్లాక్ అయిపోతుందా లేకపోతే ఏంటి? నీళ్ళు రావు మేడం. అర్థం పిల్లలు షవర్ లాగా వాటర్ రావాల్సి పైకి తిప్పుతున్నారు మేడం. రోజు ట్యాప్స్ మనం ఫిల్ చేయడం తీసేయడం చెప్తున్నాం. దోమలు అంటారు. అప్పటికి చేసినాం. అట్లాగా నెట్ వేయించేయచ్చు కదా. అక్కడ ఉన్నాయి మేడం. మీరు చెప్పేది బయట బయట స్ప్రే చేయించాలి. రూమ్లో ఉంటాయా బయట ఉంటాయా? రూమ్లో ఉన్నప్పుడు వస్తున్నాయా? పడుకున్నప్పుడు రూమ్లో ఉంటున్నాయా? వస్తుందా కిటికీలకి? పైన కూడా వస్తున్నాయి. కమిటీ చైర్మన్ ఉన్నాడు రాసి. బాత్రూమ్